గాలి ఉంటే అసలు ఆగదు. ఇది కూడా పోయేదే గాలి వాళ్ళు రాకుండా ఇటు పోయండి నీళ్ళు మొత్తం వస్తుంది పైన చేస్తాం కాలిపోయినాక పక్కన అందుకోదురా ఇంకా మనం పోయలేదు ఇక ఆయన వచ్చానికి తిరిగి అరరే గడ్డివాము గాలి బూడిదైపోయింది కదా. ఎన్ని బకెట్ల నీళ్లు ఎన్ని బిందెల నీళ్లు తెచ్చి వస్తే ఏం లాభం, సర్వనాశనం అయ్యింది. పశువులకు ఏడాదంతా మేత అవుతుంది అని తెచ్చిన గడ్డి భగ్గున మండిపాయే అని ఆ రైతు ఎంత దన్లాడుతున్నాడో ఏమో. ఇంతకు ఈ గడ్డి ఎందుకు గాలింది, దీనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకున్న లింక్ ఏంది అనుకుంటున్నారా? మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ అనే ఊరుకు పోయిండట. ఎమ్మెల్యే వచ్చే వరకు అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు సంబరం ఆగలేదు కావచ్చు. దీపాలి బాంబులను పటాకులు తెచ్చి అంట పెట్టిండ్రు. ఢామ్ ఢామ్ అని వేలుకుంటా పోయి ఈ గడ్డి వాముల పడ్డాయట. ఇంకేమున్నది, ఒక్కసారి మంటలు వచ్చి క్షణాలల్లా కాలి బూడిదైందట గడ్డి. దాసరి సైదులు అనేటైనా గడ్డి కోసం తిప్పలబడి 10,000 గడ్డి పశువుల కోసం కొన్నాడట. ఈసారి పంటలు సరిగ్గా వండకపోయేసరికి గడ్డికి కరువు వచ్చిందట. అసలే ఎండాకాలం చిన్న మిరుగుడు గడ్డిలా పడ్డా పెట్రోల్ పోసి అంటించినంత మంటలు వస్తాయి. మరి అసొంటప్పుడు కొద్దిగా ఆలోచన చేయాలి కదా కాంగ్రెస్ పార్టీలు. కనీసం ఎమ్మెల్యే సాబైనా వద్దురా బాబు బాంబులు కాల్చకుండ్రి అని చెప్పాలి కదా. కానీ ఎమ్మెల్యే ఊరుకొచ్చుడే పెద్ద పండుగ అన్నట్టు చేసే వరకు ఇగో గిట్లయింది. ఇక దీని మీద అక్కడి పబ్లిక్ జరిగిన నష్టాన్ని తీర్చాలి అంటున్నారు. సరే ఇస్తారా ఇయ్యరా అనేది ఆ ఎమ్మెల్యేకే ఎరక గాని ఈ ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీల పాలనలా పంటలు వండయి పండుతే ఇగో గిట్లయితున్నాయి అని కామెంట్లు చేస్తున్నారట గడ్డివాము గాలిందన్న ముచ్చట తెలిసినోళ్ళు.